సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువునకే చెలునుగాక. మీ అందరికీ వందనాలండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు జీవించిన దినాలలో ధర్మ శాస్త్రోపదేశకులు అనబడిన శాస్త్రులు పరిశీలేక బోధ ప్రభువారికి నచ్చేది కాదు. వారి బోధ విషపూరితంగా ఉండేది. ఆత్మ ఆరిపోయిన గుడ్డి బోధగా ఉండేది. ప్రజలను తప్పుదారులు మళ్లిస్తున్నట్టు ఆయన చూచి ఖండితంగా శాస్త్రులను పరిశీలను నిలదీసి మత్తయి సువార్త 23వ అధ్యాయమంతా కూడా వారిని సరిచేయడానికి వారితో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి. వారి గురించి బహు జన సమూహానికి, శిష్యులకు వారి స్థితి ఇలా ఉంది అని వారికి చెప్పడం కూడా జరిగింది. ఎందుకు అంటే ప్రభు మించిన బోధకులు మరొకరు లేరు. ప్రభు పాద సన్నిధిలోనే మనం నేర్చుకోవాలి. ఆనాడు సామాన్య ప్రజలు ఆయన బోధ విని దీవించబడ్డారు. చెప్పేదానికంటే వినుట ధన్యకరము అని లేఖనంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చూడొచ్చు. నా ఉపదేశము వినువారు ధన్యులు అని లేఖనంలో ఉంది. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం మనం చదువుకున్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులు. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలలో చూపించగలిగితే, మన క్రియలలో అలా వాక్యానుసారంగా జీవించగలిగితే మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. నేటి విశ్వాసుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ అంచె దినాలలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో నేను మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. చూడండి ప్రియులారా, ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తున్నాను. 3-4 వాక్యాలు. ఎందుకు అనగా, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. కల్పన కథల వైపు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనకు బోధించే బోధకులు యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని, యేసు ప్రభువారు ఏ రీతిగా ఆయన పాపాన్ని ఖండిస్తూ బోధించాడో ఆ రీతిగా మన ఆత్మీయ దైవజనులు మనకుండాలి. అటువంటి వారిని మనం అనుసరించాలి. కానీ ప్రభు చెప్పినాడు, ఈ యొక్క శాస్త్రుల బోధ, పరిశీల బోధ అది పులిసిన పిండితో సమానం. అయ్యో వేషధారులైన పరిశీలారా అని ఆ అధ్యాయంలో ఆయన ఖచ్చితంగా ఖండించి మాట్లాడాడు. దయచేసి మన ఉపదేశకులు, మనకు బోధించే ఉపదేశకులు మనకు ఆత్మీయతను బోధించే బోధకులుగా ఉండాలి. ఎక్కడ అంటే అక్కడ కూర్చొని కాలయాపన చేసే పరిస్థితులు ఈ అంత్య దినాలలో అలా ఉంటుంది అని మనం తిమోతికి రాసిన పత్రికలో మనం విన్నాం. కల్పన కథల వైపుకు మనుషులు
సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపుకు ప్రజలు మళ్ళుకుంటున్నారు. సత్యం కోసం మనం పరుగులు తీయాలి. అవును ప్రియ దేవుని పిల్లరా, ఒకవేళ సత్యం చెప్పే దైవజనులు మీకు దూరంగా ఉన్నప్పటికీ, చాలా చర్చి దూరం అయిపోయిందండి, అందుకు మేము వెళ్ళలేకపోతున్నామని చాలామంది సర్దేసుకుంటున్నారు. పక్కనే ఉన్న మందిరానికి వెళ్ళిపోయి ఇది సరిపోద్దులే మన భక్తి జీవితానికని సర్దేసుకుంటున్నారు. కానీ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24-25 వాక్యాలు నేను చదువుతున్నాను ప్రియులారా. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపి తిని. ఈరోజు అలా చెప్పగలగాలి. సత్యము దూరముగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు సత్యం చెప్పేవారు దూరంగా ఉన్నప్పటికీ ప్రయాణం చేయాల్సిందే. మనకు దూరము అని పక్కనే చర్చేయండి అని అక్కడికి వెళ్ళేసి కాలం గడిపే దినాలు కావివి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే దినాలు ఇవి. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు నీ జీవితము, సంఘము సత్యం మీద కట్టబడింది. ఆ సత్యం మీద నీ జీవితం కట్టబడాలి. యేసు ప్రభువారు సత్యవంతుడు. ఆయన పరిశుద్ధ గ్రంథం సత్యం. అవును, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో నీ వాక్యమే సత్యం అని రాయబడి ఉన్నది. ప్రియులారా, సంఘము సత్యం మీద కట్టబడింది. మనం సత్యవంతుల బోధ అనుసరించు వారుగా ఉండాలి. మన జీవితం సత్యవంతంగా ఉండాలి. అందుకోసమే యోహాను సువార్తలో 18వ అధ్యాయం ప్రభువారు పిలాతు గారి యొక్క తీర్పు ఇచ్చే సమయంలో ఎంత సూటిగా ఆయన మాట్లాడారో అది మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి వినండి ప్రియులారా. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యంలో చివరిలో సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనిను. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే సత్య బోధ వింటారు. చాలామంది నేటి కాలంలో వారి కులాన్ని బట్టి సంఘాల్లోకి వెళ్తున్నారు. వారి యొక్క బంధువర్గాన్ని బట్టి సంఘాలకు వెళ్ళిపోతున్నారు. సత్యం కోసం దూరంగా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళాలి అన్న ఆతృత, ఆశ, ప్రయాస సన్నగిల్లిపోతూ ఉంది ఈ అంచె దినాలలో. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ శాస్త్రులు, పరిచయులు ప్రభువారు జీవించిన కాలంలో వారు ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రాన్ని గురించి వారు బోధించేవారు. వారిని ఏమని ఆయన సంబోధించాడో మీకు నేను వివరిస్తున్నాను ప్రియులారా. ఒకసారి మీరు ఆ వాక్యం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వాక్యం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ప్రభువారి బోధ ఎలా ఉంటుందంటే, మనుష్యుల హృదయాల్లో ఉన్న స్థితిని బట్టి ఆయన బోధ ఉంటుంది. ఒక పాపిని ప్రేమిస్తాడు కానీ పాపిలో ఉన్న పాపాన్ని ఆయన ఎత్తి చూపుతాడు. అవును ప్రియులారా, ప్రభువారి యొక్క బోధ ఆనాడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. గమలీయేలు పాదాల దగ్గర అపోస్తలుడైన పౌలు గారు కూర్చొని నేర్చుకున్నాడు. శిష్యులందరూ యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. ఆనాటి ప్రజలు, సామాన్య ప్రజలు యేసు ప్రభువారి యొక్క బోధలు విని వారి జీవితాలను బలపరుచుకున్నారు. ఈరోజు
నీకు బోధించే ఆత్మీయ కాపరి, ఆత్మీయ తండ్రి, సత్యాన్ని గురించి సత్యం నుండి సర్వసత్యములోనికి నడిపించగలిగిన ఆ ఆత్మీయ జీవితం నీవు కూడా అనుభవించాలి. ఆనాడు శాస్త్రులు పరిశీలేక పరిస్థితి అంధులైన మార్గదర్శకులు అని సంబోధించాడు. ఆ మాట అంధులు అంటే గుడ్డివారు, మార్గదర్శకులు అంటే మార్గం చూపువారు, జీవితాల గురించి బోధించేవారు, మూసుకుపోయిన దారులు తెరిచేవారు. కానీ వీరే గుడ్డివారైతే వీరు ఎవరికి మార్గం చూపుతారు? అందుకోసమే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఈ శాస్త్రులు పరిచయుల గురించి వారి జోలికి పోకుడి అన్నాడు. అని వారు గుడ్డివారి ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనేను. అవును, కాబట్టి వారు సత్యహీనులుగా, బుద్ధిహీనులుగా వారు జీవిస్తూ వేదికల మీద వారు చెప్పే బోధ ఎలా ఉందో, మీరు అంధులైన మార్గదర్శకులు, వారి ఆత్మ దీపం ఆరిపోయి ఉంది, వారి జోలికి పోవద్దు అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 3వ వాక్యంలో వారు చెప్పుదరే గాని వారు చేయరు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారులారా అని మాట్లాడినట్టు చూస్తున్నాను. ఏంటి ఇందులో ఉన్న పరమార్థం? ఇక్కడ ఒక కీటకం, దోమ, పురుగు, ఒక పురుగును చూపించాడు, ఒక పెద్ద జంతువు అనబడిన ఒంటెను చూపించినాడు. ఈ రెండింటిని గురించి అక్కడ ఎందుకు వారితో పోల్చి మాట్లాడుతున్నాడు? ఆ రెండింటిని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి పోల్చి మాట్లాడుతున్నాడు అనేది నేను మీకు ఆత్మీయ విషయం, ప్రభువు చెప్పదలిచిన ఆత్మీయ విషయాన్ని మీకు వివరిస్తున్నాను. కొద్దిగా లెంత్ ఎక్కువైనా మంచి విషయాలను మనం వినాలి. అప్పుడే మనకు ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు కలుగుతుంది. ప్రియులారా, మీరు ఒకసారి లేవియా కాండం 11వ అధ్యాయం 20-23 వాక్యాలు మీరు చదివితే ఎలా ఉంటుందంటే, రెక్కలు కలిగి 4 కాళ్లతో చెరించు చరములన్నీయు, చరములు అంటే కీటకాలు, పురుగులు, మీకు హేయములు, 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. అంటే రెక్కలు కలిగిన ప్రతి కీటకం, ప్రతి పురుగు, అంటే దోమకు కానీ ఈగకు కానీ 6 కాళ్ళు ఉంటాయి. అంటే కాళ్ళు కలిగినవి, రెక్కలు కలిగి కాళ్ళు కలిగినవి మీకు హేయములు అంటే అపవిత్రములు. అంటే దోమ అపవిత్రతకు సాదృశ్యం. రెండవది ఏం చెప్పాడు? ఒంటె గురించి ప్రభువారు చెప్పారు. లేవియా కాండం 11వ అధ్యాయం 4వ వాక్యంలో, నెమరివేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరివేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది అపవిత్రము. అంటే ఒంటె అపవిత్రము అని సూచిస్తుంది. అయితే ప్రభు ఏం చెప్పారు అంటే, దోమ లేకుండగా వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. మంచి నీళ్లు గతంలో బావిలోండి తోడాలి, పంపులో నుంచి కొట్టాలి. అప్పుడు ఏం చేస్తారంటే, వడపోత గుడ్డ ఉంటుంది, ఆ బావిలో నీళ్లు చేస్తున్నప్పుడు వడపోత గుడ్డలో పోసి ఆ చిన్న చిన్న నలుసులు ఉన్నప్పుడు వాటిని తీసేసుకొని ఇంటికి వడపోసిన తర్వాత ఆ మంచి నీళ్ళను తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడ
ఇక్కడ ఉన్న మాట ఏంటంటే దోమ లేకుండా వడియగట్టి, అంటే ఏ రీతిగా మంచి కోసం, మంచినీళ్ళ కోసం వడపడతామో ఇది అపవిత్రమైనది, అంటే పాపము. ఏ పాపము? చిన్న పాపము, చిన్న పురుగులకెల్లా కీటకం, చిన్న పురుగు. అంటే చిన్న పాపాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. చిన్న పాపాలు చేయట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు? వంటలాంటి పెద్ద పాపాలు మృంగేస్తున్నారు. మేము చిన్ని పాపాలు మేము చేయమండి, అబద్ధాలు ఆడమండి, మేము సినిమాలు చూడమండి, మేము చిన్ని పాపాలు చేయమండి. ఒంటెను మృంగువారు మీరే. ఒంటెలాంటి పెద్ద పాపాలు మీరు చేస్తున్నారు, చిన్న పాపాలు మీరు చేయట్లేదు, పెద్ద పాపాలు చేస్తున్నారు మీరు అని చెప్పడం జరిగింది. చాలామంది బోధించే బోధకులకు ఈ మాట కాస్త నొప్పి కలిగించవచ్చు. ఎందుకంటే కొంతమంది జీవితాల్లో చెబుతారే కానీ వారి జీవితాల్లో చెప్పిన బోధ కనబడదు. ఈరోజు నేను ఈ సత్యం చెప్తున్నాను ప్రియులారా. మనము బోధకులమైన మనం, ఇక్కడ ఉన్నమాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో, సహోదరులారా బోధకులమైన మనం ఏముంది అక్కడ? కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో బోధకులు కాకుండుడి. మరీ కఠినమైన తీర్పు ఉంది అని మీలో బోధకులుగా ఉండవద్దు అని లేఖనంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో, మీరు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి అని ఉంది. చాలామంది మైకులు తీసుకొని వేదికల మీద దాని గురించి ఉబ్బలాట పడుతున్నారు. మేము అన్ని వేల మంది మధ్య మేము బోధించాం, ఇన్ని వేల మంది మేము బోధిస్తున్నాం, అక్కడ బోధిస్తున్నాం, ఇక్కడ బోధిస్తున్నాం, విరామం లేకుండా మేము బోధిస్తున్నాం. బోధ ప్రాముఖ్యమే, కానీ బోధ లేకుండా మన క్రియలు ఇతరులకి బోధించాలి. ఈ బోధ, మనం మైక్ తీసుకుని బోధిస్తున్న బోధ, అది ఆ బోధ లేకుండా మన క్రియలే బోధించాలి. మన క్రియలే బోధించాలి. సత్ప్రవర్తన ఈరోజు మన జీవితంలో చూపగలగాలి. వాళ్ళు చెప్పుదురే కానీ వారు చేయరు. చెప్పడానికి మైకులు పట్టుకుంటారు కానీ చెప్పింది వారి జీవితాల్లో చేయరు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు ఆయన అంత మాట్లాడాల్సి వచ్చింది? దోమను ఒడియగట్టి ఒంటెను మింగువారులారా, దోమంటి చిన్న పాపాలు మీరు ఒడియగడుతున్నారు, పెద్ద పాపాలేమో మీరు మింగేస్తున్నారు. అరే ఎంత ఘోరం జరిగిపోతుంది అని ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, మనుషుల ఆంతర్యమును ఆయన ఎరిగినవాడు. మనిషి పై రూపాన్ని చూస్తారు, కానీ నా ప్రభు మనుషుల ఆంతర్యమును ఎరిగి మాట్లాడేవాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, శాస్త్రుల వలె, పరిశీల వలె అటువంటి బోధకులు మనకు ఉండకూడదు. మంచి సమర్పణ కలిగిన ఆత్మ సంబంధమైన దైవజనులు మనం కలిగి ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రికలో 13వ అధ్యాయం 7వ వాక్యంలో, మనకు పైన బోధించే బోధకుల యొక్క ప్రవర్తన, వారి విశ్వాస జీవితాన్ని మనం అనుసరించి నడుచుకోవాలని పౌలు గారు చెప్తారు. ఈ శాస్త్రుల పరిశుల యొక్క పరిస్థితి, వారి ఆత్మీయ జీవితం ఆరిపోయి ఉంది. అవును ప్రియులారా, చూడండి ఒకసారి
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. దేవుణ్ణి స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేశాడు. కనుక వారు ఏం బోధిస్తున్నారు వారికే తెలియట్లా. వారి ఆత్మీయ జీవితాలు ఆరిపోయి ఉన్నాయి. కనుక ఈరోజు ఎందుకు ఆయన అంత కఠినంగా చెప్పాల్సి వచ్చింది? సందర్భం ఏమిటి? చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కనుక దశమ భాగములు అన్నిట్లో ఇస్తున్నారట. పుదీనాలో సోపులోను జీలకర్రలోను ధర్మశాస్త్రములో ఉన్న ఈ దశమ భాగం ఇస్తున్నారు. కానీ అస్సలు ముఖ్యమైనవి ప్రధానమైనవి ధర్మశాస్త్రంలో న్యాయము కనికరం విశ్వాసం ముఖ్యమైన వాటిని మీరు వదిలిపెట్టేసి మీరు దశమ భాగం మాత్రమే ఇస్తున్నారు. దశమ భాగం ఎవడో మానకుండా వీటిని మీరు చేయండి, వీటిని అనుసరించండి అని ఆ శాస్త్రులకు పరిశీలకు ప్రభువారు తెలియజేయడం జరిగింది. మనకు మంచి ఆలోచన పరులు, మంచి ఆధ్యాత్మికమైన నడిపించే నాయకులు మనకు అవసరం. అప్పుడే మనం తప్పిపోము. అప్పుడే మనం రోజు రోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆత్మీయ విషయాలలో ప్రభువు దగ్గర ఎంతో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అంత్య దినములు అపాయకరమైన కాలములు. మనుషులు పై భక్తి చేస్తారు కానీ భక్తి యొక్క శక్తిని వారు ఆశ్రయించలేకపోతున్నారు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలాలట. ప్రజలు ఎలా ఉంటారంటే భక్తి పై భక్తి చేస్తారు కానీ ఆ భక్తి యొక్క శక్తిని వారు పొందలేకపోతున్నారు అని చెప్పడం జరిగింది. చెప్పేవారే సరిగా లేకపోతే వినేవారి పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకోసమే ఈ శాస్త్రులు పరిశీల గురించి ప్రభువారు అంత ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చింది. దోమ చిన్నది, అది ఒక అపవిత్రమైన పురుగు. దాన్ని వడిగడుతున్నారు అంటే దాన్ని తీసేస్తున్నారు, అంటే దోమ వంటి చిన్న చిన్న పాపాలు తీసుకుంటున్నారు. కానీ ఒంటె లాంటి పెద్ద పెద్ద పాపాలను వీరు దిగమింగేస్తున్నారు. ఏంటి దాని అర్థం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 20వ అధ్యాయం 45 నుండి 47 వాక్యాలు. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగగోరొచ్చు. సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు ఈ శాస్త్రులు పరిచయులు వీధులలో వందనాలు చెప్పించుకోవడానికి ఆ వీధుల్లో వారు వెళుతుంటారట నిలువు టంగీలు వేసుకొని. సమాజంలో
సమాజ మందిరాలలో అగ్రపీఠాల మీద కూర్చుంటారట. కాబట్టి ఆ విధమైన మెప్పు పొందుకోవాలన్న ఆలోచన వారిది. అయితే వీరి లోపల జీవితం ఏంటంటే విధవరాండ్ర ఇండ్లను దిగమింగొచ్చు. ఎవరెవరు సమాజంలో ఆ దినాలలో విధవరాండ్రులుగా ఉన్నారు, వారి గృహాలలో ప్రవేశించి వారి జీవితాలను అపవిత్ర పాలు చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మాయ ప్రార్థనలు చేస్తున్నారు. వారికి శిక్ష ఉంది అని వారు మరి విశేషముగా వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగొచ్చు, మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. కఠినమైన తీర్పు ఉంటుంది. చాలా మంది సాక్ష్యము లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. అందుకని సంఘాలు చిన్న భిన్నమైపోతూ, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులు నా నామమును దూషిస్తున్నారని ప్రభువు చెప్పినట్టుగా కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు, సేవ కోసం వచ్చాడా ఏంటి, అతను చేస్తున్న పని తనకు తెలియట్లేదా? అవును, ఇటువంటి వారు లేకపోలేదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న పాపాల్లో జయం ఉంటుంది కానీ వంటలాంటి పెద్ద పెద్ద పాపాలను ఈ శాస్త్రులు పరిచయాలు మింగేస్తున్నారట. వాళ్ళు వాస్తవంగా అధికారులు న్యాయమును, కనికరమును, విశ్వాసమును వదిలిపెట్టారు. విధవరాండ్రులకు న్యాయం చేయాలి, వారికి కనికరం చూపాలి. అనాది బిడ్డలకు విశ్వాస జీవితాన్ని వారికి నేర్పించాలి. దేవుని గురించిన విశ్వాస జీవితం వారికి నేర్పించాలి. అవేవి వారు బోధించట్లేదు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడంటే ఆడ కూర్చొని కాలం గడిపేయకూడదు. మన ఆత్మీయ స్థితి రోజు రోజుకి అది పెరుగుతూ ఉండాలి. సత్యము దూరంగా ఉన్నప్పటికీ ఆ సత్యం కోసం సత్యం దగ్గర వెళ్ళి కూర్చోవాలి. సత్యము లోతుగా ఉంటుంది. లోతుగా ఉన్న సత్యాన్ని తోడి మనకు జీవజల ఓట లాంటి ఆ సత్యాన్ని త్రాగించే వాళ్ళు కావాలి. సంఘం సత్యం మీద కట్టబడినప్పుడు, వాక్యం సత్యమైనప్పుడు, మన దేవుడు సత్యవంతుడైనప్పుడు, మరి మన భక్తి జీవితం సత్యంగా ఉండాలి. అవును, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం మన పాదములకు దీపముగాను, మన త్రోవలకు వెలుగునై ఉంది. 119వ కీర్తన 105వ వాక్యంలో మనం చూడొచ్చు. అలాగే 119వ కీర్తన 130వ వాక్యం, నీ వాక్యము వెల్లడి అగుటుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివినిచ్చును. అటువంటి ఆత్మీయ సహవాసంలో మనము ఎదగవలసి ఉంది. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఇంత ఖచ్చితంగా వేలెత్తి చూపి వారి తప్పిదమును మాట్లాడుతున్నాడు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, అటువంటి వాక్యమే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, 20వ వాక్యం, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపము. కొంతమంది దైవజనులు అసలు ఏమాత్రం సందేహించకుండా 10 మందిలో గద్దిస్తారు, 10 మందిలో సంఘం ఎదుట శిక్షిస్తారు కూడా. అయితే ఆ సేవకుని కోపం ఎక్కువ అండి అంటారు. సత్యం ఎప్పుడు కూడా సరిదిద్దేది. సత్యము అది ఒక కత్తి వంటిది, సుత్తి వంటిది. కత్తి ఛేదించేది. దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రవేశించేటట్టుగా
అక్కడికి మనం వెళ్ళి కూర్చొని వినాలి. ఈ యొక్క ప్రమాదకారులైన ఈ శాస్త్రుల పరిశీలన గురించి అంతమంది ముందు ఎంత మాట కదండి. మీరు ఎవరో తెలుసు, అంధులైన మార్గదర్శకులు. మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా మీరు వెళ్ళనివ్వరు. మీరు దోమ లేకున్నట్లు వడియగట్టి వంటిను మిరింగేవారు మీరే. వేలెత్తి చెప్పాడు. దావీదు మహారాజును కూడా నాతాను ప్రవక్తను పంపించి ఆ పాపం చేసిన వాడు నీవేని ఏలెత్తి చూపించినప్పుడు మెల్ట్ అయిపోయాడు. హృదయం నలిగిపోయింది, బద్దలైపోయింది. క్షమాపణ కోరుకున్నాడు. కానీ వారు అలా చేయలేదు ప్రియులారా. వారి తప్పిదమును చూచి మాట్లాడినప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 53-54 వాక్యాల్లో, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతుల గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. నిండా పగబట్టి, వాళ్ళు నిండా పగతో వచ్చేవారు. ఆయన మాటల్లో తప్పు పట్టాలని వాళ్ళు వింటా ఉండేవారు. ఈరోజు ఇటువంటి వారు సంఘాల్లో ఉన్నారు ప్రియులరా. తప్పులు పట్టేవారు ఉన్నారు. మనము తప్పులు పట్టేదానికి రాకూడదు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి ప్రియులారా, 9వ అధ్యాయం 5వ వాక్యం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచించుచు అబద్ధములాడుచు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడుతారు. కాబట్టి నాలుక సత్యం పలకాలి, ఎదుటి వారి తప్పులు పట్టడానికి కాదు. తప్పులెంచువాడు తన తప్పులను ఎరుగడు అని పెద్దలు చెప్పారు. ఇతరులని 24 గంటలు వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదని కొంతమంది సణుగుతూ ఉంటారు. అలాంటి వారు ఎప్పటికీ సత్యములో నిలవనేరరు. వారు ఎక్కడున్నా అక్కడ పని చేయలేరు. 24 గంటలు తప్పుబట్టే స్థితిలోనే ఉంటారు. ఇప్పుడు కోడిగుడ్డు తీసుకుంటారు. కోడిగుడ్డు మీద ఈక ఎక్కడ ఉందా అని చూస్తే ఏం బాగుపడతారు వాళ్ళు? మంచి మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఇంకొక విషయం చూపిస్తాను మీకు నేను. లూకాసు వార్త 4వ అధ్యాయం 25 నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో చెప్పుచున్నానని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? గతంలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతోమంది విధవరాండ్రులు ఉన్నారు. 3 సంవత్సరాల 6 మాసాలు మరి ప్రవక్త అయిన ఏలియా గారు ఎంతోమంది విధవరాండ్రులు ఉన్నప్పటికీ సారేపోతు విధవరాల యొద్దకే దేవుడు పంపించినాడు, ఆమె దగ్గరికే పంపించినాడు అని రాయబడి ఉంది. రెండవది ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా గురించి రాయబడిన మాట, అనేక మంది ఇశ్రాయేలులో కుష్ఠరోగులు ఉన్నప్పటికీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఎవరికి కూడా శుద్ధి కలగలేదు ఎలీషా ప్రవక్త దినాలలో అని ఆ 2 సందర్భాలను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వెంటనే ఈ శాస్త్రుల పరిశీలనకి
అమితమైన ఆగ్రహం, కోపం మండిపోయింది. చూడండి అప్పుడు ఏం జరిగిందో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 28, 29 వాక్యాలు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందుగా పడద్రోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన్ను తీసుకొని పోయేది. చూశారా ప్రియులారా, ఈ శాస్త్రుల పరిచయులు ప్రజలను కూడా ఉసిగొలిపి ప్రేరేపించి ఆ కొండ మీద నుంచి పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. వెళ్ళగొట్టేశారు. వారి పట్టణం నుంచి ఆయన్ని వెళ్ళగొట్టేసేశారు. కపెర్నహూములో ఆయన స్థిరపడ్డాడు. అంటే సత్యాన్ని వాళ్ళు వెలివేసేశారు. ఈ శాస్త్రుల పరిచయులు సత్యాన్ని వెలివేశారు, సిలువేశారు, సమాధి చేశారు. అయితే సత్యాన్ని ఎవరు సమాధి చేయగలుగుతారు? సత్యాన్ని ఎవరు చంపగలుగుతారు? సత్యం నిద్రపోదు కదా, సత్యం చచ్చిపోదు కదా, అది సజీవమై ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు నేటికి ఆయన సజీవుడు. సత్యం ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది. మనమందరం సత్య సంఘం, సత్యం మీద కట్టబడిన ఈ సంఘంలో మనం స్థిరపరచబడాలి. సత్యమైన బోధకుల దగ్గర మనం ఆత్మ సంబంధంగా మన ప్రార్థన, ఆరాధన, సత్యవంతులైన వారు, యథార్థవంతులైన వారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తారు. అటువంటి స్థలాలలో మనం వెళ్ళి ఆయన ఆరాధించుకొని పరలోక రాజ్యానికి మనం ఎత్తబడదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా సమృద్ధిగా ఈ నూతన సంవత్సరంలో మీరును మీ కుటుంబాలను బహుగా వర్ధిల్లునుగాక. వందనాలు. థ్యాంక్ యూ.